తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు జకిడ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదర్శ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి భవనానికి ఎయిర్ కండిషన్ కూలర్ అందించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జకిడి రఘువీర్ రెడ్డి మాట్లాడారు. అన్నా మనోజ్ పైన సత్తారన్న తెలంగాణ సాధించిన ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపిత, గులాబీ దళపతి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రగతి నగర్ ఆదర్శ సీనియర్ సిటిజన్ భవనంలో కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా జకిడి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ఈ కంటి వెలుగుని 3 డివిజన్ వైజ్ గా లెక్చరర్స్ కాలనీ డివిజన్, మన్సరాబాద్ డివిజన్, జిఎస్ఐ డివిజన్ లో ప్రతి డివిజన్ లో 2000 మందికి చెప్పున ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని మేము అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా నా మనవి. అదే విధంగా ఈ రోజు ఈ మహనీయుడు పుట్టినరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని మేము ఎందుకు చేపట్టడం జరుగుతుందంటే, గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కంటి వెలుగుని ఎన్నో లక్షల మందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసి దాన్ని పేద ప్రజలకి అందుబాటులో లేకుండా బంద్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క పేదలు ఎవరున్నా వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఈ మహనీయుడు పుట్టినరోజు ఇది జరుపుతున్నందుకు మా జకిడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుపుతున్నందుకు చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.